Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we had discussion Nana. So 11th chapter host empire గురించి discussion చేసుకున్నాము. And yesterday we had discussion how did the headman of some clans become a small kings గురించి మనం yesterday we had discussion. Okay? Yesterday that part completed. Today we have discussion some important కొన్ని ముఖ్యమైన ఎంపైరర్స్ ఎవరైతే రాజ్య సార్వభౌమ అధికారాలు కలిగి వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఏ విధంగా పాలించారు ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, మన భారతదేశానికి ఉపఖండం సబ్ కాంటినెంట్లో వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది. సో దాంట్లో మనం సో కుషన్స్, హూ ఇస్ దట్ వన్ అన్న కుషన్స్. ఓకే, సో ద కుషన్స్ originally migrated from China and gradually established an empire with its center in Afghanistan more than 2000 years ago. ఈ కుషన్స్ అనే వాళ్ళది వీళ్ళది ఎలా అంట, సో మోర్ దాన్ సో ఎలా ఉంది, మోర్ దాన్ 2000 years ago. వీళ్ళు ఇప్పుడు ఈ కుషాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నానా, సో ఈ కుషాన్స్ ఒరిజినల్ ఇది మైగ్రేటెడ్ ఫ్రమ్, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే ఫ్రమ్ చైనా. ఓకే, సో మరి అదే విధంగా వీళ్ళు గ్రాడ్యువల్లీ ఈ చైనా అండ్ సో గ్రాడ్యువల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్టాబ్లిటెడ్ గ్రాడ్యువల్లీ ఏమి నెలకొల్పారు, ఏమి స్థాపించారు అంటమ్మా. సో ఇక్కడ వీళ్ళు ఎంపైర్ వీళ్ళ యొక్క ఎంపైర్ విత్ ఇట్ సెంటర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ మోర్ దాన్ 2000 years. వీళ్ళు ఏమి ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే సో ఆఫ్ఘనిస్తాన్, ఏమి ఎస్టాబ్లిష్ చేశారమ్మా, ఆఫ్ఘనిస్తాన్. సో ఏం చేశారు వీళ్ళు, ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ని వీళ్ళు ఎప్పుడు వెళ్ళనా, సో మోర్ దాన్ 2000 years ago. ఎప్పుడు మోర్ దాన్ 2000 years ago. So the most famous as a Kushan's king was a Kanishka who ascended the throne in 78 EC. మరి అదే విధంగా ఈ చూడండి, ఈ కుషాన్స్ రాజు ఎవరు చూడమ్మా, ఈ కుషాన్స్ రాజు ఎవరు అంటేనా, సో కనిష్క కుషాన్స్ రాజు ఎవరు కనిష్క. సో ఈ కనిష్క ఎప్పుడు అంటేనా 78 సో సి మీన్స్ కామన్ ఈరా, అంటే బిఫోర్ క్రీస్తుకి ముందు అనమాట ఈ యొక్క కనిష్క పరిపాలన చేసేవారన్నమాట. దే కంట్రోల్ ఏ లార్జ్ టెరిటరీ సో ఇన్ ఏ ప్రజెంట్ డే పాకిస్తాన్ అండ్ ఇండియా అప్ టు ద సో ముత్తూరా అండ్ ఆదిలాబాద్. మరి అదేవిధంగా వీళ్ళు సో నన్ను ఏం కంట్రోల్ చేస్తారంట,
సో దే కంట్రోల్డ్ వీళ్ళ యొక్క టెరిటోరీస్ అంటే భూభాగాలు, ఏమేమి భూభాగాలు వీళ్ళు సో టెరిటోరీ చేశారంటమ్మా, ఏమేమి చేశారంట ఇక్కడ. సో టెరిటోరీ, ఓకే. సో టెరిటోరియల్స్ అంటే మన ప్రాంతాలు, ఏమేమి ప్రాంతాలు వీళ్ళు. సో లార్జ్ టెరిటోరీస్ ఆఫ్ ప్రజెంట్ డే ఏంటిదంట. సో పాకిస్తాన్, and Pakistan and India, and so India up to Mathura, India and Mathura and Adilabad, and so Adilabad, సారీ అలహాబాద్, ఇవన్నీ కూడా చాలా లార్జ్ టెరిటోరీస్ ప్రాంతాలు వీళ్ళన్నీ కూడా. సో దే కంట్రోల్ ఇవన్నీ ప్లేసెస్ కూడా వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. బిసైడ్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, పక్కనే చూసుకున్నట్టయితే చాలా ఏముంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. సో అండ్ కుషాన్స్ ఆల్సో, కుషాన్స్ వాళ్ళు కూడా ఏం కంట్రోల్ చేశారంటమ్మా, రీజియన్స్ అప్ టు ద ఆక్సిస్ రివర్ వీళ్ళు ఏం సో ఈ కుషాన్స్ కూడా సో వీళ్ళు ఏం కంట్రోల్ చేశారంటమ్మా. సో ఆక్సియస్ రివర్, సో ఈ నదిని వీళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరిగింది. దే సో ఎఫెక్టివ్లీ కంట్రోల్, వీళ్ళు ఎలా చేస్తారంట. సో ఎఫెక్టివ్లీ చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్డ్, చాలా ఎఫెక్టివ్లీగా సో ఎంత బాగా కంట్రోల్ చేయడం జరిగింది. ద మేజర్ ట్రేడ్ రూట్స్ పాసింగ్ బిట్వీన్ ఇండియా, ఇక్కడ ముఖ్యమైన మేజర్ రూట్ ఏంటమ్మా, మేజర్ రూట్స్ సో పాసింగ్ బిట్వీన్ ఇండియా, ముఖ్యమైనది ఏంటంటే సో ఇండియా మన భారతదేశం అన్నమాట, ఓకేనా. సో చైనా, ఇరాన్ అండ్ రోమ్, ఇండియా, చైనా, ఇరాన్ and Rome, these are so very major roots of passing between ఇవి మధ్యలో. సో ఇండియా, చైనా, ఇరాన్ అండ్ రోమ్, ఓకే. సో దిస్ పర్పస్ ట్రేడ్ రూట్స్, దిస్ ఇస్ ద విచ్ రూట్స్ నానా, ట్రేడ్, విచ్ రూట్స్, ట్రేడ్ అంటే వర్తకం, వ్యాపారం అన్నమాట, ట్రేడ్ రూట్స్, ఓకేనా. సో అండ్ దిస్ వాజ్ ద ఈరా ఆఫ్ ఏ గ్రేట్ సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ ట్రేడ్ బిట్వీన్ these centuries and movement of a religions, purchasers, scientists and artists. So మరి అదే this was era great expenses. ఈ ఈరా అనేది చాలా గొప్ప ఎక్స్పెన్సెస్ అట. ఈరా అనేది ఏంటమ్మా, చాలా గ్రేట్. సో ఇక్కడ ఏంటది ఈరా, సో ఈరా ఆఫ్ గ్రేట్ సో గ్రేట్ ఈరా ఇస్ ఎ గ్రేట్ సో ఎక్స్పెన్షన్, చాలా గొప్ప. సో గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆఫ్ ఎ ట్రేడ్, అంటే వర్తకం పర్పస్గా బిట్వీన్ దిస్ ఏ కంట్రీస్ మూవ్ ఫ్రమ్, ఇవి విచ్ పర్పస్ నానా, ట్రేడ్ between these countries,
these countries. Okay, ఈ కంట్రీ వర్తకం పర్పస్గా సో ఈ కంట్రీస్ అండ్ మూమెంట్ ఆఫ్ religions, movement of religions and purchases, movement of so movement of purchases, movement of so movement of so purchases, these are countries purchases and scientists purchases and scientists. Okay, so scientists and so artists, scientists and artists. మనం ఇక్కడ మామూలుగా చూసినట్టయితే సో ఈరా ఆఫ్ ఎ గ్రేట్ సో ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఈరా అనేది గొప్ప సో ఎక్స్పెన్షన్ ఎందుకంటే బికాజ్ ట్రేడ్ బిట్వీన్ దీస్ కంట్రీస్, వర్తకం అనేది ఈ కంట్రీస్ ఈ దేశాల మధ్య జరుగుతుంది కదా. అండ్ మూమెంట్ ఆఫ్ ఇక్కడ కంట్రీస్ అండ్ మూమెంట్ ఆఫ్ రిలీజియన్, సో రిలీజన్స్ కానివ్వండి అండ్ సో మనం చూసుకున్నట్టయితే అండ్ పర్చేస్ కొనుగోలు కానివ్వండి, సైంటిస్టెస్ శాస్త్రవేత్తలు, ఆర్టిస్టెస్ ఎక్సెట్రా ఆర్ దేర్. పీపుల్ cross these countries move so came to know about the each other their costumes, religions and so philosophical thinking, their art and building style beside of a so course by each other's produce. మరి వీళ్ళు చేసే ప్రతి ఒక్క ప్రొడ్యూస్ ఏదైతే వీళ్ళు ఉత్పత్తి ప్రొడ్యూస్ చేస్తున్నారో ప్రతి ఒక్క సో ప్రొడ్యూస్ కూడా ఏ విధంగా ఉంటుందమ్మా, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ సో ప్రతి ఒక్క సో ప్రొడ్యూస్ ఏదైతే ఉందో సో అది ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళు మామూలుగా చూసుకున్నట్టయితే అమ్మా పర్చేసెస్ పీపుల్ అక్రాస్ దీస్ కంట్రీస్, పీపుల్ అక్రాస్ across these countries సో ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటమ్మా సో కంట్రీస్ కేమ్ టు నో అబౌట్ ఈచ్ అదర్, ఈ దేశానికి వచ్చి ప్రతి ఒక్కటి కూడా సో ఏంటంట వాళ్ళు ఈచ్ అదర్ దేర్ కాస్ట్యూమ్స్, so their costumes and religious so and philosophical so ఫిలాసఫికల్ అంటే సో రిలీజన్ అంటే వాళ్ళు యూజ్ చేసే కాస్ట్యూమ్స్ కానివ్వండి, రిలీజియన్ అంటే మత ఆచార సాంప్రదాయ ప్రకారం కానివ్వండి, ఫిలాసఫికల్ అంటే తత్వశాస్త్రవేత్తం కానీ అండ్ సో వీళ్ళు ఏం చేస్తారంటే థింకింగ్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సో దేర్ ఆర్ట్ అండ్ బిల్డింగ్ స్టైల్ డిసైడ్స్ ఆఫ్ ఎ కోర్స్ బయింగ్ ఈచ్ అదర్ ప్రొడ్యూస్. మరి అదేవిధంగా సో దేర్ ఆర్ట్ వాళ్ళ యొక్క కళ అండ్ బిల్డింగ్ స్టైల్, బిల్డింగ్ హౌ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్ అంటే దిస్ ఇస్ ద వెరీ సో బిల్డింగ్ స్టైల్ బిసైడ్ పక్కనే ఉంటుందంట. సో కోర్స్ బై ఈచ్ అదర్స్ ప్రొడ్యూస్, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఈచ్ ప్రొడక్ట్ ఆల్సో దేర్. ఓకే, అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ట్రేడ్ urban centers all over Indian so expanded
గోల్డ్ ఫాలోడ్ ఇంటూ ఇండియా. మరి అదేవిధంగా యాజ్ ఎ రిజల్ట్ ఇక్కడ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఆఫ్ దిస్ ట్రేడ్ వర్తకం పర్పస్గా ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందంటే అర్బన్ సెంటర్స్ అర్బన్ మనకి రూరల్ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇక్కడ అర్బన్ సెంటర్స్ ఏదంటే ఆల్ ఓవర్ మొత్తం కూడా ఏంటంటే ఇండియా ఎక్స్పెండెడ్ అండ్ గోల్డ్ ఫాలోడ్ ఇంటూ ఇండియా. సో మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా ఏంటది గోల్డ్ ఫాలోడ్ ఇంటూ ద ఇండియా. వీళ్ళందరూ కూడా ఎవరిని అనుసరిస్తున్నారు, మన భారతదేశాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, అనుసరిస్తున్నారు అనమాట. సో దిస్ క్యాన్ బి సీన్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఏ గోల్డ్ కాయిన్స్ ఎక్సెట్రా ఫ్రమ్ దిస్ పీరియడ్. ఆ కాలంలో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎప్పుడంటే సో కనుష్కుని సో ఎవరైతే నెంబర్ ఆఫ్ లాట్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అనమాట. వెన్ సో ఫ్రమ్ దిస్ పీరియడ్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, విచ్ కాయిన్స్ అమ్మా, నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఎక్సెట్రా ఫ్రమ్ దిస్ పీరియడ్, ఆ పీరియడ్లో ఉన్నాయన్నమాట. శాకా ఈరా నెక్స్ట్ వన్ వాట్ నానా, శాకా ఈరా. శాకా ఈరా కామన్ ఈరా లాగా ఈ శాకా ఈరా 78 ఈసీ 78 ఈసీ అంటే ఏంటిది, సో కామన్ ఈరా. సో ద ఇయర్ ఆఫ్ ఏ సో ancient son of an empire of Kanishka become the beginning of a what came he will called the Shaka era or so ఈ అప్పుడు ఎప్పుడంటే 78 ఈసీ ఈరా ఆఫ్ ఏ సో యాన్సియన్స్ ఆఫ్ ఎంపైరర్ ఈ కనిష్కుని యొక్క సో కనిష్క ఏ విధంగా బికేమ్ అయ్యారంటే బిగినింగ్ వాట్ కేమ్ టు హీ బీ ఇన్ ద శాకా ఈరా ఆర్ శాకా ఈరా ఆర్ సో శాకా ఈరా ఆర్ సో సో లేక ఏమంటారంటే సో శకాబ్ద many South Indians of this day use of a and clan so clander many Indians people ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని పిలిచేవారు డే దిస్ సో clander this era is 78 years behind the common era in a so normal use సర్వసాధారణంగా ఇక్కడ సో బిహైండ్ అంటే 78 years ago సో ఈ కామన్ ఈరాని ఇండియన్స్ ఏమని పిలిచేవారంటే ది ఈరా 70 years బిహైండ్ వెనక ద కామన్ ఈరాగా పిలవడం అనేది జరిగింది. ఓకే, సో ఈ విధంగా కామన్ ఈరాగా పిలిచారు. గుప్తా ఎంపైర్ అంటే గుప్తుని యొక్క రాజ్య సంగమం అధికారం ఏ విధంగా ఉందో సో మనము చూద్దాం. ఇప్పటి వరకు ఇందులో చాలా హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, చూసారమ్మా. సో మనము ఈ రేపటి క్లాస్లో గుప్తా ఎంపైర్ గురించి చెప్పుకున్నాను. ఓకే, సో దిస్ లెసన్ హ్యావ్ ఏ సో మెనీ హార్డ్ వర్డ్స్ ఆర్ దేర్ నానా. రీడ్ టుడే కంప్లీటెడ్ లెసన్ రీడ్ after so write given hard words and send hard words. First of all read this lesson properly nana. Okay, so today end of this class, tomorrow we are discussing Gupta empire, గుప్తుని యొక్క రాజ్య పరిపాలన ఏ విధంగా ఉందో రేపటి క్లాస్లో మనం we are discussing briefly. Okay nana, bye.